ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందనే ట్రంప్ పోస్ట్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా క్షిపణులతో దాడి చేసుకుంటున్న ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. వేకోజామున 3:32 ట్రంప్ పోస్ట్ చేశారు. దీంతో 12 రోజులు జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లయింది. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరగనుంది. 24 గంటల తర్వాత అధికారికంగా ముగియనున్నట్లు ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ రెండు దేశాలను అభినందించారు. అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్ ఇరాన్లు పూర్తి స్థాయిలో కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో 6 గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది. తొలుత ఇరాన్ కాల్పుల విరమణ ప్రారంభించనుంది. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుందనేసి ట్రంప్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో 12 రోజుల యుద్ధం ముగింపు కార్డు పలికింది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేటప్పుడు మరో దేశం శాంతి గౌరవంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని భావిస్తున్నానని, ఇందుకోసం రెండు దేశాలను అభినందించాలనుకుంటున్నాను. ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా నాశనం అయ్యేదని, కానీ అలా జరగలేదు, ఇక ముందు అలా జరగదు అని ఇజ్రాయెల్ ఇరాన్ సహా మధ్యప్రాచ్య ప్రపంచ దేశాలతో పాటు అమెరికాకు దేవుడి దయ ఉంటుందని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అలాగే ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై లక్ష్యంగానే ఆపరేషన్ బషారత్ అల్-ఫాత్ అనే పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులను చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తే ముందే చెప్పినందుకు ధన్యవాదాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా ఇరాన్ తన పంతాను మార్చుకొని శాంతి వైపు అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ప్రోత్సహిస్తానని తెలిపింది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలికాయని ట్రంప్ ప్రకటించారు. కానీ దీనిపైన ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎలాంటి ధృవీకరించలేదు ఇరు దేశాలు.